ఐ స్టడీ సెంటర్ స్వాగతం. ఇండియన్ నేవీ సివిలియన్ ఇన్సెట్ 01/23 2023 ఎగ్జామ్ హెల్డ్ ఆన్ February 3rd, 4th and 5th. ఏదైతే చార్జ్మెన్ అండ్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ టీఎంఎం ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాయో వాటి యొక్క రిజల్ట్ ఇప్పుడే రిలీజ్ చేశాడు. ఇవి ఆల్రెడీ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నాము, టెలిగ్రామ్ ఛానల్ అట్లోను. సో వేరే చార్జ్మెన్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ మార్క్స్ యూఆర్కి 94 పెట్టాడు, ఎస్సీకి వచ్చేటప్పటికి 89 పెట్టాడు, ఎస్టీకి వచ్చేటప్పటికి 93 పెట్టాడు, ఓబీసీస్కి వచ్చేటప్పటికి 94, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 92 ఉన్నాయి. సో వేరేజ్ పీడబ్ల్యూడీకి వచ్చేటప్పటికి 59 ఉన్నాయి. సో అగైన్ చార్జ్మెన్ ఫ్యాక్టరీ తీసుకుంటే కనుక చార్జ్మెన్ ఫ్యాక్టరీ కూడా యూఆర్కి 95, ఎస్సీకి 95, ఎస్టీకి 95, ఆల్మోస్ట్ ముగ్గురికి ఒకేలా ఉన్నాయి. ఓబీసీకి 94, ఈడబ్ల్యూఎస్కి 89 అండ్ పీడబ్ల్యూడీకి వచ్చేటప్పటికి 73. వేరే డ్రాఫ్ట్స్మెన్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్లు ఈ విధంగా ఉన్నాయి. లైక్ యూఆర్కి వచ్చేటప్పటికి 33, ఎస్సీకి వచ్చేటప్పటికి 40, ఎస్టీకి వచ్చేటప్పటికి 30, ఓబీసీకి వచ్చేటప్పటికి 24. సో వేరేజ్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ ఇది కూడా అదే మాదిరిగా ఉన్నాయి. యూఆర్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది, 27, ఎస్సీకి వచ్చేటప్పటికి 30, ఎస్టీకి వచ్చేటప్పటికి 27, ఓబీసీకి వచ్చేటప్పటికి 23. సో అగైన్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ కూడా మనం తీసుకుంటే కనుక మెకానికల్కి కూడా డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్కి కూడా అదే విధంగా ఉంది. యూఆర్కి వచ్చేటప్పటికి 47, ఎస్టీకి వచ్చేటప్పటికి 36, ఓబీసీకి వచ్చేటప్పటికి 47, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 27, సో పీడబ్ల్యూడీకి వచ్చేటప్పటికి 40 ఉన్నాయి. సో డ్రాఫ్ట్స్మెన్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ నార్మల్గా డ్రాఫ్ట్స్మెన్ రిలేటెడ్గానే. సో వేరేజ్ మనం ట్రేడ్స్మెన్ కనుక తీసుకుంటే ఎక్కువ పోస్టులు మనకి ట్రేడ్స్మెన్ ఉన్నాయి కాబట్టి ట్రేడ్స్మెన్ యొక్క కట్ ఆఫ్ అరౌండ్ ఎంతమందిని తీసాడు అని అంటే ఒక ట్రేడ్స్మెన్నే పోస్టులు కూడా అలా ఉండడం వల్ల సో లైక్ 400, 500 లైక్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఏదైతే ట్రేడ్స్మెన్ మేట్ ఉందో ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేటప్పటికి యూఆర్కి వచ్చేటప్పటికి 89, ఎస్సీకి వచ్చేటప్పటికి 66, ఎస్టీకి వచ్చేటప్పటికి 60, వేరేజ్ ఓబీసీకి వచ్చేటప్పటికి 84, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 69. సో ఇది టీఎంఎం వచ్చేటప్పటికి 768 మెంబర్స్ని సెలెక్ట్ చేశాడు. లిస్ట్ వచ్చేటప్పటికి మేము ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాము అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాము, చెక్ చేసుకోండి.